శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల గిరిజా కళ్యాణం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఈ నవల నేను చిన్నప్పుడు చదివినప్పుడే చాలా నచ్చిందండి. భార్యాభర్తల అనుబంధం గురించి, పెళ్లి విశిష్టత గురించి చాలా బాగా వివరించారు రచయిత్రి గారు. 1981లో ఇది సినిమాగా కూడా రూపొందించారు. బాగా హిట్ అయింది కూడా ఈ సినిమా. శోభన్ బాబు, జయప్రద నటించారు. ఇక నవల్లోకి వెళ్దాం. చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లెపువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామాను అంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్కు చారల పైజామా షర్టుతో సొమ్మసిల్లినట్లుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒకతను. తొలి ఉషస్సులో కాంతి పిల్ల తెమ్మరల్ని జంటగా తోడ్కొని తెరచి ఉంచిన కిటికీల గుండా లోపలికొచ్చి అతని తాకి మేల్కొల్పటానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గణగణలాడింది. మెత్తటి దిండులో తలదూర్చుకొని నిర్లక్ష్యంగా బోర్లా పడుకొని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాచి అందుకున్నాడు. ముఖం దిండులోంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్రబద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడతను. నిద్ర లేచావా? నేనే లేపానా? అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిందాన్ని నేనే అన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి. ఎంతో సంతోషంగా పలికిందా కంఠం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవేం, నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోర్గా ఉంది, బాయ్. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తలదూర్చుకొని మళ్ళీ నిద్రలోకి మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్ కప్పజెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. టపీమని రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెల్లకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీల నుంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రొద చెవులకి వినసొంపుగా ఉంది. తల క్రింద చేతులు పెట్టుకొని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంగా వింటున్నవాడిలా పడుకున్నాడు. అంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. కమిన్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఆ మాట ఇప్పటికీ కనీసం 10 మంది అయినా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్లు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్లతో భోజనం బయట చేస్తాను. తాతయ్యకు చెప్పు. తాతగారు మీ పుట్టినరోజని లాయర్ గారిని భోజనాన్ని పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరికి వచ్చాడు. కింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబులు విరగబూసున్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు వెంట పెంచిన రంగురంగుల బోగన్ విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోవటానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల్లా ఆకుపచ్చ తీగలు వేలాడుతున్నాయి. ఆ ఆకుపచ్చ రంగు కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కనిపిస్తోంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగులు మాయటం అతను ఎన్నడూ చూడలేదు. ఆ పూతోటలో ఏదో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండటం కానీ, వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలికిరణాలు ఆకుల అంచుల మీద పడి అక్కడి నుంచి జారి కింద ఉన్న పచ్చికలో ఆవరించుకొని ఉన్న మంచు బిందువుల్ని మేలి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్లుగా అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం.
కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య, పిల్లలు పరమ బోర్. అతను కంపరం అణుచుకుంటున్నట్లుగా భుజాలు చిన్నగా ఎగరేశాడు. తన తోటివారే మరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు? పెళ్ళైన తర్వాత ఆ ఉత్సాహమంతా ఏమైపోయిందో శృతిలేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపిన భార్య, పిల్లలు అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళైన సంవత్సరాల్లోనే ఇంకేం పని లేనట్లు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవోత్సవం చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకొని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడు. మంచం మీద కూర్చుని పేపర్ తిరిగేసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కటానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్లు పేజీ తిప్పేశాడు. పేపరు చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి తర్వాత గుర్రపందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పని లేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయ మారుతంలా, మంచి గంధం పరిమళంలా, గలగల పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు. అందుకేమీ అతనికి బాధ లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావు బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడు అనే కంటే అదృష్ట దేవత ముద్దుల కొడుకు అని చెప్పొచ్చు. పేపర్ యథాలాపంగా తిరిగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ పక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడున్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేనెంతో కష్టపడి 2000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2000 రూపాయలుంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలోంచి తప్పించిన వారవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మాత్ములవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బైనా నేను లక్షలు కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వాన చినుకులే కుండెడు నీళ్లుగా మారుతాయి. నా ఈ ప్రకటనను చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు మాకు ₹1 పంపితే మీకు ₹10 కలిసొచ్చేటట్లు చెయ్యమని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా చిరునామా ఈ కింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు, కానీ రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు అక్కడ పెట్టు. 2 డ్రాయర్ సొరుగులు లాగి అందులోంచి సిజర్స్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్నంత బేరా కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకి డబ్బందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును. నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా? అవును. ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగొంది. నేను ప్రతిసారి మీరు స్నేహితుల గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చేయాలా అని నేను తలబద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే ఈ బెడద తీరిపోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాలు కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి.
ఏమిటి ఏడా తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్నమాట. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్, పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా రాశాడు. గిరిజ గారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయలకి డీడీ తీసుకొని ఈ ఉత్తరం జత చేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అనే ఇవ్వు. లేకపోతే కృతజ్ఞతలంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమ బోర్ అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాలు కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరమంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలే. అవును. ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడరుగా. సాయన్న అవునన్నట్లు చూశాడు. సాయన్న కప్పు తీసుకుని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇక డబ్బు లేదు. తాతయ్యని అడిగి ఒక 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అలాగే. తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండుంటారు. ఇప్పుడే చెప్పేసేయ్ అన్నాడు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి మళ్ళీ మోగుతూనే ఉంది. అతని వరుస చూస్తే అందరికీ అతను కావాలి కానీ అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి యువతలకొచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులోంచి ఒక కాగితం మడత జారి పడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో, సకల ఆశీస్సులతో తాతయ్య అనుంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాల్లోకి వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళిపడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవటం పూర్తిగానే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకొని ఈలపాట పాడుకుంటూ తీరిగ్గా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగు పెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా 12 మంది పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూలగుత్తులున్నాయి. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగా పులకంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తల వంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అన్నాడు ఒకతను. ఇంకేం లక్రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్కంతా వాడిదే అన్నాడు ఇంకో అతను. అసలు లక్కు భార్యమని వస్తే గాని బయటపడదోయ్ పాపం. మన సూర్యుని చూశారుగా. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవ్వరికీ లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయాయి. చందు అది గమనించగానే అన్నాడు, పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజీలో లంచ్, ఆ తర్వాత బోటు షికారు రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోదే, మరి రాత్రికి చాలా మిగిలి ఉంటుంది. అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్ళకి మాత్రమే పరిమితం. అర్థయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లున నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో చేతిలో పూలగుత్తి పట్టుకుని వెంట మిత్రబృందం పరివేష్టితమవుగా రాజకుమారుడిలా మెట్లు దిగొచ్చాడు చందు. కింద విశాలమైన హాల్ ఉంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేల మీద పరిచి ఉన్న కార్పెట్ బజారులో సాధారణంగా అమ్మకానికి కనిపించినటువంటి అందంగా ఉంది. గోడవారగా వరుసగా వేసిన ఉన్న కుర్చీలు ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియజేస్తున్నాయి. సోఫాలో రాజగోపాలరావు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయి వయసు మళ్ళీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్ళల్లో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసిన జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమపద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తాడు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్లుగా తెరిచి ఉంచిన పేపర్ ఉంది. పక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకుని నేల చూపులు చూస్తున్నాడు.
ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్లుగా అన్నారు. నిన్నగా మొన్ననే గదయ్యా 4,000 తీసుకున్నాడన్నావు, మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయల డబ్బు చెట్లకు కాస్తోందనుకుంటున్నాడా? ఆ విధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకు అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు, వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళటమేనా? వాడి ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళైంది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏమాత్రమైన ధ్యాస ఉందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపటానికి. ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాడిని నేను మార్చలేను, నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవ్వరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీదున్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్ము దులపసాగారు. మేనేజర్ అక్కడి నుండి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్న వాడిలా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య అన్నాడు. ఆయన సీరియస్గా అన్నాడు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్ళకి నమస్కరించాడు. అరెరే, ఏమిట్రా ఇది? ఆయన 2 భుజాలు పట్టుకున్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభిరస్తు లేవదీస్తూ అన్నాడు. మొదటిది కావాలి తాతయ్య, రెండోదొద్దు. ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు మనవడిని 1 నిమిషం దీక్షగా చూశారు. అతని జుట్టు అచ్చు తన పోలికనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వెదవది ఇప్పుడు ఇలా నెరిసిపోయి ముగ్గుబుట్టయింది కానీ చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బాగుండేది. జవసత్వాలతో కళకళలాడుతున్న చందును చూడగానే ఆయన కళ్ళు చెమర్చినాయి. కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకుని, నాన్న, వాడికి ఇక నుంచి తల్లి తండ్రి అన్నీ నువ్వే, ఎలా పెంచుతావో అనడం గుర్తుకొచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికేం లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏముంటుంది? ఏమిటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈ రోజున నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడి అయిపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చేయాల్సిందే, తప్పదు తాతయ్య. చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పాను అంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందిగా, తీరుబడిగా మాట్లాడుకుందాం. చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన మీకు చెప్పలేదా? నాకు 1000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణం సేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. అది గమనించిన రాజగోపాలరావు గారు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏమిటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నారు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది? ఏమిటలా గుడ్లప్పగించి చూస్తావు? వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజీ బుక్ చేసుకున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు, వయసు ఉడిగిన తర్వాత ఏం చేయగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి. మేనేజర్ డబ్బు తెచ్చి చందుకిచ్చాడు. వస్తాను తాతయ్య. ఇక నీకు కనిపించడం రేపు పొద్దుటే. రాత్రికైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య. ఈ దెయ్యాలు నన్ను వదిలితే అలాగే వస్తాను, ఫ్రెండ్స్ను చూపిస్తూ అన్నాడు. సరే నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనవడితో పాటు రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దెయ్యాలు నువ్వు బ్రతికుండగా ఈ జన్మలో వదలవు అన్నాడు. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి? నేను ఉండమంటే తప్పకుండా ఉంటాడు. కానీ పుట్టినరోజు నాడు వాడిని నేనెలా బాధ పెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చివాట్లు వేస్తున్నట్లుగా అన్నారు. ఏమయ్యా, నీకసలు కాస్తైన బుద్ధుందా? డబ్బివ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావటమేనా? మేనేజర్ తెల్లబోయాడు. మీరే కదండి తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను నిజమే, కానీ నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగొస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటలు లేవేమిటయ్యా? చిచి, మీలో ఒక్కరికి కూడా బుర్రలేదు అంటూ విసుక్కున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏమిటోయ్ శేషరత్నం? చేసేటందుకు ఏముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగడం పూర్తి అయింది. చందునా, వాడెక్కడున్నాడు? ఆ దెయ్యాలొచ్చి తీసుకుపోయినాయి. నేనున్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా.
నేను పుచ్చుకుంటే వాడు అందుకున్నట్లే. భోజనమా? భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా. వాడు లేకపోతేనేం, మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికి వస్తావు నువ్వు? సరే, సరిగ్గా 12 గంటలకి రా, ఎదురు చూస్తుంటాను. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసుగా. ఈ మధ్య ఊరికనే కోపం వస్తుంది. అలాగే అలాగే అని పెట్టేశారు. మేనేజర్తో మధ్యాహ్నం లాయర్ గారి భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనముడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. 1 గంట సేపు అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో జారగిలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందుకి రానేలేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకి ఉన్నది ఒకే ఒక కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమల కమల అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకనేమాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపార రీత్యా తను ఎప్పుడు బిజీగా ఉండేవాడు. వ్యాపారం, అకౌంట్స్ చూడటంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే తనకెన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనవడిని తన ఆనందంగా చూస్తుంటే, నాన్న ఇక దిగులు పడుకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను, నువ్వు కొడుకులు లేని లోటు ఫీల్ అవ్వకుండా భర్తీ చేస్తాను అనేది నవ్వుతూ. తనే వాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గబగబా పరిగెత్తే సెలయేరులా ఉండే కమల భర్త యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి ఎప్పట్లా ప్రవర్తిస్తుంటే తనకి కళ్ళనీళ్ళొచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కానీ ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకి క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలని రక్షించలేకపోయారు. ఎంతమందికో తను ఎన్ని రకాలుగానో సాయం చేసి వాళ్ళ జీవితాలు కుదుటపడేట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కన్న కూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యువు నుంచి వెనక్కి లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్న బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టుంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది అంతే. నా జీవితంలో అంతా తొందరేగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవడంతో నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళైంది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది అంతేగా. కమల తనిక దుఃఖం ఆపుకోలేక ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్న, కమల చెయ్యి తన చేతి మీద ఆనించింది. నువ్వు ఇలా బెంబేలు పడితే ఎలా? చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలన పాలన ఎలా జరుగుతుంది? బేలగా అంది. అమ్మ కమల, వాడి ముద్దు ముచ్చట నేనేదీ చూడలేకపోయాను నాన్న. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా? ఇక నేను బ్రతికేది దేనికోసమట? ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే కావాలి. అలా అవుతానని మాట ఇవ్వు నాన్న, నాకు మాట ఇవ్వు. కమల ఏడ్చేసింది. తను కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంత వరకు అక్షరాలా నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కానీ ఆయనకి ఒక్కటే పొరపాటు చేశానని అనిపిస్తోంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకి బాగా గుర్తుంది, చిన్నప్పటి నుంచి చందు స్నేహితుల్ని ఏమీ అందించేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూమ్లో లైట్కి బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తను చివాట్లు వేసి ఇంటికి రావద్దని అంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవటానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు. ఆ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడలా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళు తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చేయాలి. అది ఒక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు.
ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచు కాగడా వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకి ఎందుకో గాని పెళ్ళిష్టం లేదు, బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్ళుండడానికి ఆ స్నేహితులే కారణం అని ఆయన అనుమానం. చందుకి రాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదై ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్ల అయితే బాగుంటుంది. కానీ ఇన్ని లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన మాటిమాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్న, సాయన్న అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరిగెత్తుకొచ్చాడు. ఈ శేషరత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయిందన్నారు. మధ్యలో ఏ క్లయింటో కనిపించి ఉంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడేమో. ఆయన అంటుండగానే పోర్టికోలోకి కారు చాగింది. అదిగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. ఆగిన కారులోంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలున్న ఒక ఆయన దిగొచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన్ని చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకు వస్తారన్న పెద్ద మనిషివి ఇప్పుడా రాక? ఇప్పటి వరకు నీ కోసం చూసి చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను. శేషరత్నం ముఖం వెలవెలపోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంట్ ఫోన్ ఒకటి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లు చూస్తూ అన్నారు. సంపాదించింది చాలదు, ఇంకా ఎంత కావాలరా నీకు? అబ్బా, క్లయింట్స్ కారయ్యా బాబు. హిమాలయాల నుంచి స్వాముల వారు ఒక ఆయన వచ్చారు. ఆయన ఆస్తమా పేషెంట్స్కి ఏవో మూలికలు ఇస్తున్నాడంటే వెళ్ళాను. ఆయన రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నారట కూర్చుంటూ అన్నారు. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశాడు. శేషు, నీకు ఆ ఆస్తమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా? ప్రయత్నించడంలో తప్పులేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చెయ్యని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ ఉబ్బసం, నాకు బ్లడ్ ప్రెషర్, ఈ రెండు ఈ జన్మకిక తగ్గవు. ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడుతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడివవుతావా? నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం. మగవాళ్లకి వయసు మళ్ళడం అనేది లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ల వయసు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చుని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు, అంత చక్కని క్రాఫు, రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించటం మర్యాదగా హుందాగా ఉంటుందనిపిస్తుంది. సాయన వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని అన్నాడు. అదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషరత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా అన్నారాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడికి రాగానే ముక్కుపుటాలు ఎగబీల్చారు. వంటకాలు ఘుమఘుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషరత్నం టేబుల్ దగ్గర కూర్చుని వాటినన్నింటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడు వంక చూస్తూ, ఒరేయ్, నన్ను నువ్వు భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావా అన్నాడు. నేనేం చేశానురా? లేకపోతే ఏమిటిదంతా? నేను ఆస్మా పేషెంట్నని తెలుసుగా. నిన్ననే బాగా అటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువు గాని రా అని బలవంతం చేశావు. డాక్టర్ ఏమో 2 రోజులు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తినమన్నారు. నువ్వేమో నాకు ఇష్టమైనవన్నీ చేయించి నోరు ఊరేట్టు చేస్తావా? నరకానికి పోతావులే. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధలేదా? నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటే కదా. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్లు? అదే నాకు తెలియదు. సాయన్న, ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తానని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషరత్నం బాధగా చూశాడు. ఎవరేమిటి, మనం తినకపోతే ఇంట్లో మనుషులు లేరా? మేనేజర్తో కలిపి 6 భోజనం చెయ్యాలి. 2 కొద్దిగా అన్నం పెట్టుకొని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే రాజగోపాలరావు వారించాడు. ఉండని సాయన్న, అలా చూస్తూ తింటే కొద్ది రోజులకి జిఫ్ఫచాపల్యం తగ్గిపోతుంది. 2 భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అని అడిగారు ఆయన.
ఏమంటాడు? వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజు గొడవే. ఎరక్కపోయి చేశాననుకో పెళ్ళి. వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలొస్తే దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికొచ్చాను. సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లోంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇప్పుడు ఇద్దరు నా మీద ఎగురుతారు. ఆ పోట్లాట ఇప్పుడు అయ్యేటట్లు లేదు. ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. సరే అయితే సినిమాకి పోదాంరా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే, కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలుపెట్టారు. బాగానే ఉంది. ఇదివరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సణుగుడితో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైంది. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీక పిసికి చంపినంత పనిచేస్తుంది. పోనీ భార్యాభర్తలిద్దరూ బయలుదేరుతారు. మరి నా భార్యను రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళ్తే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారంటే మీరెప్పుడైనా అంత బాగా చూసారా అంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతిదానికి తర్కం తీస్తుంది. అంటే నా భార్య ఏ చదువులు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంత తీవ్రం చేసి కయ్యానికి కాలు దువ్వటం వారికి అలవాటు. ఇద్దరికీ పని పాట లేదు. సంపాదించేటందుకు మేమిద్దరం ఉన్నాం. పనిపాటలు చూసేటందుకు నౌకర్లున్నారు. మధ్యలో మా అమ్మ ఒకతే. కాసేపు అటొక మాట ఇటొక మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయటకి ఏ కేసైనా గెలవగలను, కానీ ఇంట్లో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అనుకో. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేనివాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్ జామ్ తీసి వేసుకోబోతుంటే రాజగోపాలరావు గారు చప్పున చేపట్టి ఆపు చేశారు. శేషరత్నం గులాబ్ జామ్ వంక దీనంగా చూశాడు. ఒక్కటి తింటే పర్వాలేదురా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలనుంది. అంత కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే. నా భార్య నన్ను వాటి వాసన కూడా చూడనీయదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఆ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడొస్తుందోనని నా భయం. నీకో ఉపాయం చెప్పనా? ఏమిటది? నీకసలు ఆ వ్యాధి ఉందనే సంగతి మర్చిపోవాలని అనుకుంటాను. పని గొడవలో మర్చిపోతుంటాను కూడా. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలొచ్చినా వాళ్ళు అడిగే మొదటి మాట ఇదే, నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగ్ నాలో జీర్ణించిపోయిందనుకో. 2 భోజనాలైనాయి. పుట్టినరోజు నాడు కూడా చందు ఇంట్లో లేకపోవడమేంటి? అదేగా విశేషం. నన్ను అడిగితే అసలు తప్పంతా నీదేనంటాను. నేనేం చేశానురా? చిన్నప్పటి నుంచి వాడు నీ మాట వినటం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేశావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చాడు. ఏమోరా, నాకు తెలియలేదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకి తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపెం చేస్తున్నాం అనుకుంటాం. అది పెద్దయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా? ఏమిటది? ఇంకేముంది, చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పు. ఉపాయానికేం బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు, నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాను. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేశావా, సమస్యలు బాధలు మీ కిటికీలు దర్వాజాలు పట్టుకొని వేళ్లాడతాయి. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమే ఇన్నాళ్ళు ఓపికగా చూశాను. లాభం లేదు. ఆడపిల్లల్ని దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లిలోకి దించుతారో అని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడంత తేలిగ్గా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెప్తానుగా. వాడికి నచ్చిన పిల్లనిచ్చి చేయడమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్ల అంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలి అన్నారాయన. వెతకటం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషరత్నం. సూర్యాస్తమయం అవుతోంది. ఆరు బయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమాయత్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జి దగ్గర నిలబడున్నాడు. అతని చేతుల్లో బైనాకులర్స్ ఉన్నాయి. వాటితో దూరంగా బోటులో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్తోంది. చందు హాయ్, అందులో ఉన్నవాళ్ళు చెయ్యి ఊపారు. హాయ్, కుడి చేత్తో బైనాకులర్స్ చూస్తూ ఎడం చెయ్యి ఎత్తి ఊపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి జుట్టు దువ్వుకున్న తీరు,
గోళ్ల పాలిష్, భుజానికున్న బ్యాగ్ చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్టుగా ఉంది. రజని, నువ్వు వాళ్ళతో వెళ్ళమంటే వెళ్ళలేదు, చూడు వాళ్ళెలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజని అతన్నే చూస్తోంది. నీరెండలో చందు ముఖం మెరుస్తోంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాఫ్ నుదుటి మీద పడుతోంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తోంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబడటంలోనే ఒక రకమైన మగసిరి ఉంది. మెత్తని టెర్లిన్ షర్టు గాలికి వెనక్కి ఎగురుతూ అతని శరీరపు బిగువుని మరింత అందంగా చూపిస్తోంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సాహంతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు కానీ అశాంతి మబ్బులు కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించవు. అతన్ని చూసిన ఏ ఆడపిల్లైనా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బాగుండును అని కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది, ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను, నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికీ 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఒట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజని నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణంసేపు తటపటాయించినట్టు చూసింది. తర్వాత చందు చేతి మీద చేయి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పకిస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు, నాకు నువ్వే కావాలి. ఏమిటి? రజని అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ళ నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడు నీ చుట్టూ 10 మంది ఉంటారు, సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనికరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోర్ ఫీల్ అవుతున్న భావం తొంగి చూసింది. కానీ అది రెప్పపాటు మాత్రమే. అతను రవంత కూడా చలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాకులర్స్తో దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో కానీ పేరులో కానీ ఏమాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించారు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళా? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు, సరే అన్నాను. కానీ ఇంత పెద్ద బహుమతి కోరడం దురాశ. దురాశ దుఃఖానికి చేటు అన్నారు కదా పెద్దలు. నవ్వాడు. రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియచేయటానికే అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనడమే నాకు పెద్ద కాంప్లిమెంట్. కానీ నేనందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్లికి వ్యతిరేకిని. నా స్నేహితులు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారని శుభలేఖ ఇస్తే వాడి చావు కబురు విన్నంతగా విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఆయన లేకపోతే నౌకర్లుంటారు. నౌకర్లు సొంత మనుషులవుతారా? ఎందుకవరు? వాళ్ళని మనం సొంతం చేసుకోవటంలోనూ భావించటంలోనూ ఉంది. భార్య పిల్లలు మాత్రం మనవాళ్ళ? మనం అనుకోకపోతే? నీకు పిల్లా జల్లా అవసరం లేదా? నాకెవ్వరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను. రజని అతన్నే విచిత్రంగా చూస్తోంది. ఎప్పుడు నీకు ఈ వయసు ఉంటుందా? పెద్దయితే ఎవరు చూస్తారు? నాన్సెన్స్. ఎప్పుడో ముసలివాడిని అయిపోతానని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే చచ్చిపోతాను. నాకేం భయం లేదు, నాకెవరూ అవసరం లేదు. రజని ముఖం వెలవెలబోయింది. సారీ డియర్, నువ్వు ఇంకేదైనా అడిగి ఉంటే నీ కోరిక తప్పక తీర్చేవాడిని. రజని అతని చేయి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చేయి చేస్తుంటే అది పెళ్లి కోసమని మీరనుకుంటే నేనేం చెయ్యను? నాకు ఆడ మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఈ పాటికి 116 పెళ్ళిళ్ళయి ఉండేవి. రజని చరచరా వెళ్ళిపోయింది. తెల్లటి బ్యాగ్ ఊపుకుంటూ ఎత్తు బూట్లు వేసుకొని విసవిస వెళ్ళిపోతున్న రజనిని క్షణంసేపు బైనాకులర్స్తో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్ళతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మసిలితే పెళ్ళి పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జి దాటి నీళ్ల దగ్గరికి నడుచుకుని వచ్చాడు. ఇంతలో బోటు దగ్గరకు వచ్చింది. అందులో నుంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందుని చూడగానే హాయ్ అంది. హాయ్ అంటూ చందు బోట్లోకి ఎక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్లతో తిరిగొచ్చావు, నీతో కలిసి తిరగలేదుగా, వస్తాను. ఇంతలో దూరంగా కారు డోర్ గట్టిగా వేసిన చప్పుడు, కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది.
రజని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రజని వెళ్ళిపోతుందేమిటి? తలనొప్పిగా ఉందట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోయింది అనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్ళీ నీళ్లలో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తున్న సూర్యరశ్మిని చూస్తున్నాడు. ఎంతో బాగుంది కదూ. కోమలి అతని దగ్గరగా జరిగింది. అతను అవునన్నట్లు తల ఊపాడు. చందు, నీకెలాంటి భార్య కావాలి? కావ్యనాయిక లాంటిదై ఉండాలి. అంటే పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, సన్నటి నడుము, తామరతూళ్ల లాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం, కోమలిది కత్తిరించిన జుట్టు. డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది. కళ్ళు చిన్నవి. అదీగాకుండా ముఖానికి కళ్ళజోడుంది. అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాల్లో, కల్పనలోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్లున్న అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్లిలే అని సరిపెట్టుకునేలా చేసుకోను. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను. అదేమిటి? ఎందుకని? అంతే మరి. నేను నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవరూ నీకు దొరకకూడదు. హదా సంగతి. అసలు వాటి చెప్పవేం మరి? చందు బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చెక్కలు గింతలు పెట్టినట్లుగా నీళ్లు కూడా అలలుగా కదులుతున్నాయి. పెళ్ళి పెళ్ళి, మీ ఆడపిల్లలకి ఎంతసేపు పెళ్లి మాట తప్ప ఇంకో ధ్యాసే ఉండదా? పెళ్ళంటే ఏముంది? పిల్లలు, రోగాలు, ఇదే జంజాటం. మీకెవ్వరికీ హాయిగా స్వేచ్ఛగా బ్రతకటం చేత కాదా? పంజరంలో పక్షుల్లా మాటిమాటికి ఆ బందిఖానాయే బాగుంది అనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహమైగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతి వాచాలత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తోంది. ఇతను స్వేచ్ఛగా తిరగటానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే అంత భయపడుతున్నాడు అనుకుంది. చందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. ఇలాంటి డబ్బు గల వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళెందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్లా గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్న ఒక అమ్మాయితో కూడా అతను స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవడం విచిత్రమే. చందు చూడటానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు. కానీ అంతరాంతరాలలో అతను చాలా తెలివిగలవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్నా ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి. 2వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.